ఉరిశాల నుంచి సిరిశాలగా నేతలకు మంచి రోజులు. బీఆర్ఎస్ పాలనలో జీవితాలు అస్తవ్యస్తం. బతుకమ్మ చీరలతో బడా వ్యాపారులకి లాభం. ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కు కాంగ్రెస్ శ్రీకారం. 4.24 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్. 30,000 మందికి ఉపాధి. 8 నెలల పాటు పని అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పొచ్చు. ఇది చాలా మంది కేటీఆర్ అయితే మొత్తం అక్కడ ఉన్నటువంటి పద్మశాలు అయితే రెచ్చగొడతా ఉన్నాడు. మేము పోయిన తర్వాత శాలలోకి ఏం రాలేదనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి అది దాని గురించి క్లియర్గా మనం ఇగో సిరిసిల్ల నేతలకు మంచి రోజులు రాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వారి కోసం ఇందిరా మహిళా శక్తి స్కీమ్ శ్రీకారం చుట్టింది. 4.24 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్ ఇచ్చింది. ఈ పథకంతో 30,000 మందికి నేత కార్మికులకు ఉపాధి లభించనున్నది. సంవత్సరంలో 8 నెలల పాటు పని దొరకనున్నది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా సిరిసిల్ల నేత కార్మికుల ఆకలి చావులు ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయి. నేతలకు పని కల్పిస్తున్నామంటూ గత ప్రభుత్వం తీసుకొచ్చినట్టు బతుకమ్మ చీరల పథకం వారి కడుపు నిండా నింపలేకపోయింది. 10,000 మంది కార్మికులు వలస వెళ్లారు. మిగిలిన నేతలు గ్రామాలను పొట్టపోసుకున్నారు. ఈ పరిస్థితిని గమనించినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం నేతలకు చేతినిండా పని కల్పించేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం తీసుకొచ్చింది. 65,000 మంది మహిళలకు ఏటా 2 చీరలు అంటూ చూస్తాను. 500 కోట్ల బకాయిలు విడుదల. సో ఇట్లా మొత్తానికైతే కేటీఆర్ సిరిసిల్లాకు సంబంధించి కేవలం తాత్కాలిక ఉపశమనం చేసినప్ప దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కానీ వాళ్ళకు కనీసం ఒక మంచి జీవితాన్ని ఇద్దామనేటువంటి సోయిలేంటి చేతనిద్దామా ఇప్పటికైనా కానీ సిరిసిల్ల పద్మశాలీలు కేటీఆర్ పైన మీకున్నటువంటి ఆ ప్రేమను దయచేసి అలాగే బయటికి రండి. ఆ విష కౌగిల నుంచి బయటికి రావాల్సిన కోరుతాను. ఎందుకంటే ఆయనకి ఏం తెలియదు. ఎందుకు మీరు అనవసరంగా మీరు ఓట్లేసుకుంటే మీ పద్మశాలోడే ఎమ్మెల్యే అవుతాడు. ఆ సోయిగూడు లేనటువంటి వాళ్ళు మీరు అయితే నిజంగా సిగ్గుండాలి కొంచెమైనా మీకు కూడా. ఏమున్నాయి 1% లేదు సిరిసిల్ల వాళ్ళ సామాజిక వర్గం. ఎందుకు ఓట్లు వేయాలి ఆయనకి? మీకు 80,000 ఓట్లున్నాయి. మీ ఓట్లు మీరు వేసుకుంటే మీ ఓటు ఎమ్మెల్యే అవుతాడు. ఆ సోయి కూడా లేదు మీకు. ఏం చేసిండు? తాత్కాలికమైన ప్రజలు ఏంగానే వేసుకుంటూ ఓట్లు ఇస్తారు ఆయనకి. ఇవే మన బీసీలలో వెనుకబడిన కులాల్లో జరిగేటువంటి పరిస్థితే.